దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. నమస్కారం స్వామి. నమస్కారం అండి. స్వామీజీ, క్రియాయోగులు రామకోటి వ్రాయవచ్చునా స్వామీజీ? అంటే ఇప్పుడు ఒక మెట్టు వెక్కి నిరంతర సాధన చేసి అందులో మీ మనోలయం జరిగి అందులో తన్మయత్వ స్థితి కలిగినప్పుడు ఇక మీకు ఇవన్నీ ఏమో అక్కర ఉండదు. ఇంకా మీకు రాయాలనిపిస్తే రాస్తే దానివల్ల నష్టం ఏం లేదు. కానీ అది కూడా యాంత్రికంగా ఏదో మాట్లాడుతూ టైంపాస్గా రాయొద్దు. మనసు, వాక్కు, కర్మ మూడు ఒకటిగా ఉండాలి. ఆ మనసు పెట్టాలి, దృష్టి పెట్టాలి, నామం మనసులో తలుచుకుంటూ ఆ భక్తిపూర్వకంగా తన్మయత్వ స్థితిలో రాస్తే దానివలన ఇది. కానీ ఇంకా యోగం చేసే వాళ్ళకు ఇటువంటివి ఏమి అంటే మనసు ఎవరికైతే నిలకడ చెంది మనసు తన్మయత్వం చెంది ధ్యానంలో మంచి స్థితిలో అందుకునే వాళ్ళకి ఇది అక్కర్లేదు. కానీ మనసు నిలవక ఇంకా పూర్వ పాపకర్మ జన్మల నుండి ఆ సాధన చేయనీయకుండా వెనక్కి లాగుతూ ఇటు సాధన చేయకుండా అటు ఖాళీ ఉండకుండా మళ్ళీ క్రియాయోగాలు అని చెప్పుకుంటూ ఏదో ఒకటి చేయకుండా ఉండుట కంటే మీకు రాయాలనిపిస్తే రాయొచ్చు. కానీ శరణాగతితోటి దైవ ఇదితోటి రాయచ్చు. అది కొంతకాలమే మీకు రాయవలసిన పరిస్థితి వస్తుంది. కానీ తర్వాత మీకు ఇవన్నీ రాయవలసిన అవసరం పట్టదు. కొంతకాలానికి మీ మనసు ప్రాణాయామాన్ని చక్కగా పట్టు సాధించి అందులో మనోలయమైనాక ఇవన్నీ మీకు అవసరం ఉండదు. ఈ ప్రాణాయామ చక్కగా చేయకుండా వృద్ధులు అయ్యి ఉండి ముద్రలు లేకుండా ధ్యానం చేయడానికి శరీరం సహకరించని వాళ్ళు ఇలా ఏదో ఇంకా కొంచెం శరీరం సహకరించని వాళ్ళు అయితే కొంచెం రాయడమే కదా ఎలాగో అలాగా కూర్చొని చేస్తుంటారు. వాళ్ళు చేసుకోవచ్చు. కానీ చక్కగా సాధన చేసేటోళ్ళకి ఇదేం అవసరం పట్టదు. మీకు ఇష్టమైన ఆ రాముడు కానీ ఆ శివుడు కానీ మంత్రాన్ని లోపల జపం చేసుకుని ఆ ప్రాణాయామ జపము ధ్యానం చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ చేయవలసిన అవసరం ఏమి ఉండదు. స్వామీజీ, సాధనతో మోక్షం వచ్చునా స్వామీజీ? తప్పకుండా వస్తుంది. నేను చదివితే ఐఏఎస్ అవుతానా అంటే కాన్ఫిడెన్స్ తోటే చదువుతాడు. నేను ఎట్లా ఉద్యోగం రాదంటే ఊరుకుంటాడు అంతే. ఇంకా నేను టీచర్ని అవుతానా, డాక్టర్ని అవుతానా, ఇంజనీర్ని అవుతానా అని సందేహపడడు. రైతు అయ్యో ఈ సంవత్సరం వర్షం వస్తుందా పంట వేస్తే అనడు. భగవంతుని మీద విశ్వాసం ఉంటుంది. 4 సార్లు పంట నష్టం వచ్చినా వర్షం పడకున్నా రైతుకు భగవంతుడి మీద విశ్వాసం. ఒకసారి నష్టం చేసినా ప్రతిసారి నష్టం చేయడు. ఈసారి వర్షం తప్పకుండా వస్తుంది, భగవంతుడు నాకు మేలు చేస్తాడు అనే విశ్వాసంతో విత్తనాలు విత్తుతాడు రైతు. రైతుకు అంత కాన్ఫిడెన్స్ భగవంతుడి మీద. ఒక సంవత్సరం సరే వర్షాలు సరిగా రాక పంట నష్టం వచ్చినా రెండో సంవత్సరం వచ్చినా మూడో సంవత్సరం అయితే తప్పకుండా మేలు చేస్తాడు. నారు పోసిన వాడు నీరు పోయాడా మేలు తప్పకుండా చేస్తాడని ఒక విశ్వాసం. అట్టి విశ్వాసము ప్రతి సాధకుడికి ఉండాలి. నేను చదివితే ఉద్యోగం వస్తుందా అని డౌట్ పడాడు స్టూడెంట్. నేను తప్పక ఐఏఎస్ అవుతాను, డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను అని కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళే కష్టపడి చదువుతారు, ఉద్యోగం సంపాదించుకుంటారు. ఇక లక్ష్యం మీద గురి లేని వాళ్ళు, నమ్మకం లేని వాళ్ళు సరిగా చదవరు, ఉద్యోగం రాదు. అందుకనే ముముక్షత్వం ఉండాలి అని అంటారు సాధన చతుష్టయంలో. మోక్షం కావాలనే కోరిక లేని వాడికి మోక్షం లభించదు. మోక్షం కావాలని కోరిక ఉన్నప్పుడే ప్రయత్నం చేస్తాడు, సాధన చేస్తాడు, మోక్షం వస్తుంది. కాశీ వెళ్ళాలని కోరిక ఉన్నప్పుడే అది ఏదో మార్గంలో ప్రయాణం చేస్తాడు, కాశీలో దర్శనం చేసుకొని రాగలుగుతాడు. కాశీ పోవాలని కోరిక లేని వాడు కాశీకి ప్రయత్నమే చేయడు కదా. కనుక ఉద్యోగం కావాలనే సంకల్పం ఉన్నవాడే కదా దానికోసం ప్రయత్నం చేస్తాడు, ఆ కోర్సులు చేస్తాడు, ఆ చదువుతాడు, దానికి సంపాదించుకుంటాడు. అందుకనే మోక్షం నాకు కలుగుతుంది, భగవంతుడు నాకు మోక్షం ఇస్తాడు అనే సంకల్పంతో సాధన చేయండి. ఆటోమేటిక్గా అది ఆ స్థితిని మీరు అందుకోగలుగుతారు. అరిషడ్ వర్గాలు దూరం చేసుకోవాలి. కొన్ని నియమాలు ఉంటాయి, యమ నియమాలు పాటించాలి. అరిషడ్ వర్గాలని తొలగించుకోవాలి. మనసుని పవిత్రంగా శుద్ధంగా పెట్టుకోవాలి. శుద్ధమైన తేట నీళ్ళలో, శుద్ధమైన నీళ్ళలో ఒక పాత్రలో పోస్తే, పాత్ర ఏదైనా సరే కులం మతం సంబంధం లేదు ఈ శరీరానికి, ఆ పాత్రకు కూడా మట్టి బంగారం దాని తేడా లేదు. ఏ పాత్ర అయినా శుద్ధమైన నీళ్ళు ఉండాలి. నీళ్లు కదలొద్దు. అంటే మనసు శుద్ధంగా ఉండాలి, శరీరం కదలకుండా ఉండాలి. మనసు శరీరం కదలకుండా ఉన్నప్పుడు ఆ కూటస్థంలో చైతన్యంని దర్శించుకుంటాం. అలాగే మనము మనసులు ఎవరైనప్పటికీ, ఏ శరీరదారులైనప్పటికీ కనుక మనం మనసు శుద్ధంగా మనసు పవిత్రంగా ఉంచుకొని చక్కగా ఆ యొక్క శరణాగతితోటి సిలిండర్ తోటి తీవ్ర సాధన చేస్తే తప్పకుండా దైవానుభూతి మోక్ష స్థితిని ప్రతి ఒక్కరు అందుకుంటారు. అది ఒకరి సొత్తు కాదు. ప్రతి ఒక్కరు కృషితోటి ఋషులయ్యారు, ప్రతి ఒక్కరు కష్టపడి ఋషులయ్యారు. కొంతమంది కష్టపడి కోటీశ్వర్లు అయ్యారు, కష్టపడి విద్యావంతులయ్యారు, కష్టపడి ధనవంతులయ్యారు, కష్టపడి బలవంతులయ్యారు, పైలువాన్లు అయ్యారు.
బాడీ బిల్డర్స్ అయ్యారు కష్టపడి, కొంతమంది కష్టపడి పైలట్ అయ్యాడు, కష్టపడి ఇంజనీరు, కష్టపడి ఐఏఎస్ ఆఫీసరు, కష్టపడి అంటే ఎండ్ల భౌతికంలో కష్టపడితే భౌతికంగా ఎదుగుతారు, ఆధ్యాత్మికంలో కష్టపడితే ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. కనుక ఈ మోక్ష సాధనలో కూడా బాగా కష్టపడి సాధన చేసినట్టయితే శ్రద్ధతోటి సహనంతోటి శ్రద్ధతోటి చక్కగా సాధన నిరంతరము సతుకాల దీర్ఘ నైరంతరిగా సత్కార భూమితో దృఢభూమి, సతుకాల అంటే నిరంతరము సత్కార సేవితో దాన్ని నిరంతరము శ్రద్ధతోటి నిరంతరం మనం సాధన చేయగా ఆ దృఢత్వం మనకు కలుగుతుంది. కానీ ఏదో వైరాగ్యం గుర్తుకొచ్చినప్పుడు ధ్యానం చేస్తా, వైరాగ్యం లేకుండా ఉంటా, యమనియమాలు పాటించను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా కుదరదు. ఎక్కువ కాలం ఎక్కువ రోజులు నిరంతరము, దీర్ఘకాలం అంటే నిరంతరము అట్లా సత్కార సేవితో దృఢభూమి, నిరంతరము సాధన తపనతోటి సత్కార సేవితో అంటే తపనతోటి నిరంతరము సాధన చేయాలి. దృఢభూమి లభిస్తుంది. అప్పుడు దృఢత్వం అంటే సాధనలో ఒక నిర్వికల్ప సమాధిని అందుకొనగలుగుతాము. సాధనలో ఒక దృఢత్వం స్థితి వస్తుంది. బాగా మనం పాలని కాచి తోడు వేసి పెరుగు చేసి వెన్న చేసిన తర్వాత అప్పుడు దీర్ఘకాలం ఎంత ప్రాసెస్ జరుగుతుంది, దీర్ఘకాలము నిరంతరం ఆ ప్రాసెస్ సాగుతూనే ఉంది. అది సాగిన తర్వాత వెన్న అయినాక మధ్యలో కలవదు, నెయ్యి అయినాక పాలలో కలవదు. ఆ ప్రాసెస్ వరకు ఆపకుండా జరగాలి. నెయ్యి అయ్యేంత వరకు ప్రాసెస్ సాగాలి. ఆ నెయ్యి మధ్యలోనే ఆపితే అది కుళ్ళిపోతుంది. కనుక ఆ దృఢత్వము, ఆ నిర్వికల్ప సమాధి అందుకున్న దాకా నిరంతరము సాధన చేసినప్పుడు తప్పకుండా తరిస్తారు. కనుక నాకు మోక్షం పొందగలుగుతాను, ఈ జన్మలో నేను నిర్వికల్ప సమాధిని అందుకుంటాననే ఒక పట్టుదలతోటి సహనంతోటి శ్రద్ధతోటి నిరంతరం సాధన చేస్తే తప్పకుండా ఆ మోక్ష స్థితిని అందరూ అందుకుంటారు. స్త్రీ పురుష దేశము ప్రాంతం అనే భేదం లేదు. ఎవరు సాధన చేస్తారో వాళ్ళు తరిస్తారు. అది కూడా శాస్త్రీయంగా ఉండాలి, ఋషుల దగ్గర నేర్చుకోవాలి. స్వామీజీ, ప్రాణాయామలో ఎలా పట్టు సాధించాలి స్వామీజీ? అది కూడా శనై నెమ్మదిగా పోవాలి. పాముని, కూరలున్న పాముని ఎలా పడతాము, టెక్నిక్గా పడతాము. నాదస్వరం ఊదుతుంటాము, దాన్ని మాయ చేసేసి టక్కున పట్టుకోవాలి. అలా ఒక టెక్నిక్ తోటి పట్టుకోగలుగుతాం. దాన్ని ఉల్టపల్ట పాములు ఎవరు పడితే వాళ్ళు పట్టపోతే అది దొరకదు. అలాగే ఈ శ్వాస అనేది కూడా అది పాము లాంటిది, అది అందరికీ దొరకదు. కనుక అది ఒక టెక్నిక్ మీద జంటనాద స్వరములుది చందమామ పాముని మెల్లగా పట్టవలియు చందమామ బ్రహ్మంగారు చెప్పిండు. ఈ జంటనాద స్వరములు 2 ముక్కులు, నాదస్వరానికి 2 ఊదడానికి 2 ఉంటాయి, చివరికి కొననేమో 1 ఉంటుంది. ఈ 2 ముక్కులు పోయి ఒకటిగా మారుతుంది. ఇక్కడ ఆ ముక్కులు ఊదడం అనేది నాదస్వరం ఊదడం అంటేనేమో ప్రాణాయామ చేయడం. ఆ పాముని మెల్లగా పట్టవలియు అంటేనే ఆ పాము అనేది శ్వాస. దాన్ని నెమ్మదిగా పట్టాలంటే శనై నెమ్మదిగా భగవద్గీతలో చెప్పినట్టు నెమ్మదిగా ప్రయత్నం చేయాలి. కనుక నెమ్మదిగా చెట్టు మొక్క ఎలా పెరుగుతుంది, దినదినం పెరిగినట్టుగా, చదువు సంవత్సరం పెరిగినట్టుగా, అలాగే మనం నిరంతరం కూడా ఇది ఉంటాయి. దీనికి పిల్లవాడికి ఎన్నో ఒక సంవత్సరం ఒక తరగతిని పెరగడానికే ప్రతి నెల మాసపత్రికలు ఉంటాయి. అదే ప్రతి నెలకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ 6 నెలలకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, 3 నెలలకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, సంవత్సరానికి ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలా ప్రతి నెలకు ఒకటి టెస్టులు ఉంటాయి, వీక్లీ టెస్టులు ఉంటాయి, మంత్లీ టెస్టులు ఉంటాయి. ఇవన్నీ రాయాలి కదా. ఒక తరగతికే ఎన్ని పరీక్షలు ఉంటాయి, మొత్తం చదువు పూర్తి అయ్యేంత వరకు ఎన్ని ఎగ్జామ్స్ ఎదుర్కోవాలి. అలాగే అన్ని పరీక్షలు, విఘ్నాలు, కష్టాలు, దుఃఖాలు వచ్చినా లెక్క పెట్టొద్దు. తీవ్రంగా సాధన చేసేటోళ్ళకి ఈ విఘ్నాలన్నీ తొలగిపోతాయి. సూర్యుడు వచ్చినప్పుడు మబ్బులు తొలగిపోయినట్టుగా మంచి ఒక దృఢత్వము, సాధనలో ఒక దృఢత్వం కలిగిన తర్వాత విఘ్నాలు ఒక్కొక్కటి దూరం అవుతాయి. కనుక ఆ తీవ్ర తపనతోటి చేస్తే తప్పకుండా ముక్తిని అందుకుంటాము. ఆ తీవ్ర తపనతోటి ప్రాణాయామాన్ని రోజు శాస్త్రీయంగా చేయాలి. గురువు చెప్పినట్టు చేయాలి, ఉపనిషత్తులు చెప్పినట్టు చేయాలి, ఉన్నట్టు చేయాలి, చక్కగా కూర్చొని చేయాలి. శాస్త్రీయంగా చక్కగా చేయగా ప్రాణాయామాల పట్టు సాధిస్తాం. ఉప్పు కారాలు తగ్గియాలి, యమనియమాలు పాటించాలి, అలాగే మితాహారమే తీసుకోవాలి. ఎంటీ స్టమక్ తోటి ఖాళీ పొట్ట ఉన్నప్పుడే ప్రాణాయామ చేయాలి. ఉదయం సాయంత్రాలు 2 పూటలు తప్పకుండా చేసి ప్రాణాయామ చేసి ధ్యానం చేయాలి. ఇవన్నీ కొన్ని నియమాలు ఉంటాయన్నమాట. నశ్రేయో నియమం విన, నియమం లేనిది శ్రేయస్సు లేదు. ఆ నియమం ప్రకారం చేసినప్పుడే ఎక్కువ ఫలితం పొందుతాం, నియమం ప్రకారం చేయకపోతే ఫలితం పొందాం. కనుక శాస్త్రీయంగా ఇది శాస్త్రీయ పద్ధతి అంటారు. ఈ విధంగా చేయాలి, నెమ్మదిగా చేసి అందులో పట్టు సాధించాలి. తప్పకుండా అందరూ ఈ నియమాలు పాటించుకుంటూ నెమ్మదిగా సాధనని పెంచుకుంటూ పోతుంటే, ప్రాణాయామాన్ని నెమ్మదిగా పెంచుకుంటూ పోతే 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, అరగంట, గంట ఇలా పెంచుకుంటూ పోతే గంటల ధరబడి ప్రాణాయామం చేసిన కేచర్లో ఉండి ప్రాణాయామం చేస్తే ఉష్ణం పెరగదు. అలా ఈడా పింగళ వదిలి సుష్మన యాక్టివేట్ అయిందనుకో, కుండలిని మేలుకొన్నదనుకో, ఇక ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ ఒక మన గొప్ప ఫలితం నాదబిందు కళల్ని అందుకోవడం, ఇంకా గొప్ప ఉన్నత శిఖరాలకి నిర్వికల్ప సమాధి స్థితిలోకి తీసుకెళ్లి మనని పరబ్రహ్మలో లయం చేస్తుంది ప్రాణాయామము. అలా
నిరంతరం సాధన చేస్తుంటే ప్రాణాయామంలో తప్పకుండా పట్టు సాధిస్తాము. స్వామీజీ, ఎక్కువసేపు ధ్యానం చేస్తే కాళ్ళ తిమ్మిర్లు వస్తున్నాయి, ఏమి చేయాలి స్వామీజీ? కొత్తలో వచ్చేసినా తర్వాత రావు. కాలు మార్చుకోవాలి, లేదంటే మహాముద్ర బాగా వేయాలి. తర్వాత కొన్ని సూక్ష్మ వ్యాయామం అని నేర్పిస్తాము క్రియాయోగ మెడిటేషన్ క్లాసులో ప్రతి పౌర్ణానికి. ఆ సూక్ష్మ వ్యాయామం సాధనకు ముందు తర్వాత చేయాలి. అలాగే ఒక 5 మినిట్స్ సూర్య నమస్కారాలు కొన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సాధన ముందు తర్వాత కొన్ని ఆసనాలు కూడా వేసుకోవచ్చు. సెలవు దినాలు ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే వాత శరీరం కొన్ని శరీరంలో ఎవరికంటే వాతము శరీరంలో విపరీతమైన వాతం ఉన్న వాళ్ళకు తిమ్మిర్లు వస్తాయి. ఇంకొకటి శరీరంలో రక్తం తక్కువ ఉండి బలహీనత ఉన్న వాళ్ళకు వస్తాయి. ఈ రెండు ఇద్దరికి వస్తుంటాయి. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే పోషకాహారాలు మితాహారం తీసుకోవాలి, పోషకాహారం తీసుకోవాలి. వాయువాతాలు ఉంటే మునగాకు రసంని కానీ లేదంటే త్రికటకంలో పొడి, వాతం ఉన్న వాళ్ళు పిప్పళ్ళు సొంటి మిరియాల పొడి కానీ కషాయం లెక్కన రోజు తాగాలి. ఆ శరీరంలో వాతం కొట్టేస్తుంది. ఇక బలహీన శరీరం ఉండి రక్తం తక్కువ ఉన్న వాళ్ళు పోషకాహారము మితాహారం పోషకాహారం మంచిగా తీసుకోవాలి. తర్వాత కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజుల్ని రెగ్యులర్గా చేస్తుండాలి. సాధన ముందు తర్వాత సూక్ష్మ వ్యాయామం చేయాలి. సాధనలో అప్పుడప్పుడు ఆసనం మార్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలా మహాముద్రలో పర్ఫెక్ట్ అయినప్పుడు ఈ తిమ్మిర్లు అనేది పోతాయి. ఇవన్నీ చెప్పినట్టుగా ఉన్నట్టుగా చేస్తే సాధన రోజు నిరంతరం చేయగా మొదలు 5 నిమిషాలకే కూర్చోలేని వాళ్ళు గంటల తరబడి కూర్చునే శక్తిని కూడా పొందుతారు. ఇక్కడ 75-80 ఏళ్ళ వృద్ధులు కూడా 3 గంటలు సింగిల్ సిట్టింగ్ ఒకే ఆసనంలో 3 గంటలు 4 గంటలు ధ్యానం చేసే స్థితిలో ఉన్నారు. ఎట్లా సాధ్యమైంది? మొదలు 5 నిమిషాలు కూర్చోలేని వాళ్ళు గంటల తరబడి సిద్ధాసనంలో పద్మాసనంలో కూడా కూర్చోనగలుగుతున్నారు. స్ట్రైట్గా చక్కగా సమకాయ శిరోగ్రీవం గీతలో చెప్పినట్టుగా క్రియాయోగంలో చెప్పినట్టుగా ఉన్నట్టుగా శాస్త్రీయంగా చేయగలుగుతున్నారంటే వాళ్ళ శ్రద్ధతోటి సహనంతో నిరంతరము తీవ్ర వైరాగ్యంతో సాధన చేసినందుకు ఆ స్థితి పొందగలుగుతున్నారు. అట్లా ఎవరైనా సరే అలా నెమ్మదిగా ఇది చేస్తే సాధనని పెంచుకుంటూ పోతే కాళ్ళ తిమ్మిర్లు రావు, ఆసన సిద్ధి కూడా కలుగుతుంది కొంతకాలానికి. ఆసన సిద్ధి కలిగినాక ఎన్ని గంటలు కూర్చున్నా ఇంకా శరీరానికి శ్రమ అలసట ఆకలి దప్పి గుర్తుకు రాదు. ప్రపంచ అతీత స్థితిలో ఉంటాం. ప్రపంచం గుర్తుకు రాదు. ఎన్ని గంటల తరబడి కాదు రోజుల తరబడి కూడా ధ్యానంలో చేసే శక్తి పొందుతాం. సింగిల్ సిట్టింగ్లో ఒకే ఆసనంలో కూర్చొని రోజుల తరబడి ధ్యానం చేసే శక్తిని పొందుతాం. 5 నిమిషాలు కూర్చోలేని వాళ్ళు 5 గంటలు కాదు 5 గంటలు కానీ 5 గంటలు కూర్చోనగలుగుతారు. 5 గంటలు కూర్చోలేని వాళ్ళు 5 రోజులు కూడా కూర్చోనగలుగుతారు. ఇది సాధనని పెంచుకుంటూ పోతే. స్వామీజీ, క్రియా ప్రాణాయామ ఇతర ప్రాణాయామ మధ్య తేడా ఏమిటి స్వామీజీ? కొన్ని ఉంటాయి. హఠయోగంలో ముక్కును మార్చి అనులోమ విలోమ అని నేర్స్తారు. భ్రస్త్రిక అంటారు, కపాలభాతి అంటారు, శీతల్ని అంటారు. నానా రకాల 13 రకాల ప్రాణాయామాలు ఉంటాయి. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉంటాయి. మెయిన్ శాస్త్రీయంగా ఒక 13 రకాల వరకు చెప్పారు. అట్లా ఈ అన్ని రకరకాల ప్రాణాయామాలు ఉండేప్పటికీ ఈ క్రియాయుగంలో 2 ముక్కుల ద్వారా చేసే సహజ ప్రాణాయామము దీర్ఘ శ్వాసల లెక్కన చేస్తారు. కేచర్లో ఉండి చేస్తారు. మిగతా ప్రాణాయామాలు అది ఎక్కువ నేర్పరు, కొద్దిసేపే చేసి వదిలేస్తారు. అప్పుడు ఈ లోపల వాళ్ళకి ఏం చేసేస్తంటే ఎక్కువసేపు చేసినా అందులో హఠయోగ ప్రాణాయామంలో ఊష్ణం పెరుగుతుంది. ఇంట్లోనేమో కేచర్లో ఉండి చేస్తాం, ఊష్ణం పెరగదు. అలాగే 2 ముక్కుల ద్వారా చేసే సహజమైన ప్రాణాయామం సింపుల్ ప్రాణాయామం. ఒక ముక్కులో ఎక్కువ కుంభకం ఒక ముక్కులో తక్కువ కుంభకం చేస్తే మళ్ళీ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది 2 ముక్కుల ద్వారా కాబట్టి శక్తి కొలది కూటస్థంలో మూలాధారం నుంచి తీసుకొచ్చి కూటస్థంలో బంధిస్తాం. శక్తి కొలది బంధిస్తాం, మళ్ళీ మూలాధారంలో వదులుతాం. ఎక్కువ తక్కువ చేయడం అనే అవకాశం లేదు. ఓ ముక్కులో ఎక్కువ ఓ ముక్కులో తక్కువ కుంభకం చేసే అవకాశాలు లేదు. కేచర్లో ఉండి ప్రాణాయామం చేస్తాం కాబట్టి ఊష్ణం పెరిగే అవకాశాలు లేదు. అలాగే దీర్ఘ శ్వాసక్రియలు చేస్తాం తప్ప కనుక శ్వాసలు తగ్గుతాయి. ఆటోమేటిక్గా శ్వాసల మీద ఆధిపత్యం వస్తుంది, శ్వాసలు తగ్గుతాయి. ఎటువంటి ఎఫెక్ట్ లేనిది చాలా సులభమైంది, అందరూ చేయదగింది, సైంటిఫిక్గా ఉంటుంది. ఫ్లైట్ మార్గం లాగా ఫ్లైట్ వే లాగా చాలా సింపుల్గా ఉంటుంది. ఈడా పింగల వదిలి సుష్మను యాక్టివేట్ చేస్తుంది. ఆకలి దప్పులు తగ్గుతాయి. చాలా ఈజీ పద్ధతి ఇది. ఈజీ పద్ధతి అందరూ చేయదగింది కనుక ఇది చాలా సులభమైంది. మిగతా వాటి అంటే అన్ని ప్రాణాయామాల కొద్దీ సాధనల కొద్దీ పోల్చుకుంటే ఇది చాలా సులభమైంది. అన్ని వయసుల వాళ్ళు చేయదగింది. చిన్నపిల్లలు వృద్ధులు కూడా చేయదగింది. అందరూ చేయదగింది. గొప్ప ఫలితం పొందేది శాస్త్రీయమైంది క్రియాయోగ ప్రాణాయామము. స్వామీజీ, క్రియా లాహిరీజీ రహస్యంగా ఇచ్చారు, మీరు అందరికీ గ్రూప్గా ఓపెన్గా ఇస్తున్నారు, ఎందుకు స్వామీజీ? ఆ కాల పరిస్థితి ఆ కాలమే, ఈ కాలంలో ఈ కాలమే. ఆ కాలం జనాభా తక్కువ ఉంది, ఇంత చాలా మటుకు ఇంత ఇది లేదు. అట్లా ఆ విధంగా ఆయన కూడా శిష్యులను అందరినీ కూర్చోబెట్టి సాయంత్రము సత్సంగం చెప్పేవాడు కాశీలో. ఆనాడు స్వాతంత్ర సమరయోధులందరూ వచ్చి సాయంత్రం సత్సంగం చేసేవాళ్ళు స్వాముల వారి దగ్గర. అలాగే అందరికీ ఇది చేశారు. ఒకటి ఏంటంటే కాలమాన పరిస్థితిని బట్టి ఆనాడు విమానాలు లేవు. పూర్వము మహర్షుల కాలం అంటే చాలా వెనకిటికి పోతే ఇప్పుడు వచ్చినాయి. అప్పుడు ట్రైన్లు లేవు, ఇప్పుడు వచ్చినాయి. అప్పుడు ఫోన్ లేదు, ఇప్పుడు ఫోన్ వచ్చేసింది. ఎవరికో ఒకరు సిద్ధి పొందిన వాళ్ళు ఆకాశంలో వెళ్ళేవాళ్ళు. అంటే ఇంకా ఫ్లైట్ లేకున్నా ఆ ఋషులకు నడిచేది.
టెలిపతి ద్వారా శిష్యుడికి సమాచారం పంపేది. ఋషులకు ఫోన్ అక్కర లేకుంటుండే, కారు అక్కర లేకుంటుండే, ఇంకా కొన్ని ఏమి అక్కర లేకుండా కూడా ఆహారం అక్కర లేకుంటుండే, నిరాహారులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సామాన్యుడు కూడా ఫ్లైట్ ఎక్కుతున్నాడు. అతనికి ఎందుకంటే ఈ యొక్క ఆకాశ గమనం పోయే శక్తి లేదు, టెలిపతి లేదు కనుక ఫోన్ వాడుతున్నాడు. అంటే ఇప్పుడు సామాన్యులు కూడా ఈ ఫోను, వెహికల్ సౌకర్యాలు కోరుకుంటున్నారు, సైన్స్ ప్రకారంగా వినియోగించుకుంటున్నారు కదా. మరి మా పూర్వీకులు ఇలాగే ఉన్నారని ఇలాగ లేరు కదా. కాలమాన పరిస్థితుల్లో అందరికీ రోగం ఉంటే అందరికీ ఔషధం కావాలి, అందరి ఆకలిలో ఉంటే అందరికీ భోజనం కావాలి, జనాభా పెరిగినరు. అట్లని నా ఏకాంతాన్ని నేను నష్టపోవద్దు. ఎందుకంటే నేను రోజుకొకరికి దీక్ష ఇచ్చుకుంటూ పోతే నెలంతా ఇప్పుడు 3 గంటలు ప్రవచనం చెప్పిన అనుకో, ఒక్కరు వచ్చినాక 3, ఇంకొక ఆయనకు వచ్చిన 3, నా జీవితం ప్రవచనాలకే సరిపోతుంది, నా జీవితం దీక్షలు ఇచ్చుటకే సరిపోతుంది. కనుక అప్పుడేమంటారు, ఈ సాధువులంతా పుస్తకాలు చదివి చెప్తారయా, లేకపోతే ఊరికే చెప్తారు, వాళ్ళకు ఒక 5 నిమిషాలు ధ్యానం చేయడానికి సమయం ఉండదయా అంటారు. ఇప్పుడు పీఠాధిపతులని మఠాధిపతులని పెద్ద పెద్ద గురువులమని చెప్పుకుని హెలికాప్టర్లో తిరిగే వాళ్ళ పరిస్థితి ఇదే. ఆ విదేశ టూర్లు ఇక్కడ అక్కడ తిరిగే వరకే సమయం ఒక కోటీశ్వరుడికి కంటే కూడా ఇంకా హీనంగా టైం దొరకదు వాళ్ళకు. మళ్ళీ గతంలో వాళ్ళ జీవితంలో తపస్సు చేశారంటే అది లేదు, పుస్తకాలు చేసి గురువులు అయి ఉంటారు, పుస్తకాలు చదివి. ఇంకా కొంతమంది ఏంటంటే తపస్సు చేసి మఠాలు నిర్వహించి ఉంటారు, అది ఇక వాళ్ళకు సాధన ఆల్రెడీ తరించి ఉన్నారు కాబట్టి కొద్ది సాధన చేసినా సరిపోతుంది. ఇదొక పద్ధతి. కనుక ఈ గజిబిజి కాకుండా ప్రతిదీ ఆదర్శం ఉండాలి కదా. నేను నెలంతా కొంత తపస్సు చేసుకుంటూ వచ్చి బోధిస్తే వాళ్ళకి ఆదర్శం ఉంటుంది. నేను రాపుడ్డు తీసుకుంటూ పచ్చి ఆహారం తీసుకుంటూ నేను వాళ్ళకి బోధిస్తే ఆదర్శం ఉంటుంది. నేను నేల మీద పండుకొని చెప్తే ఆదర్శం ఉంటుంది. నేను చన్నీటి స్నానం చేసి చెప్తే ఆదర్శం ఉంటుంది. నేను సబ్బు లేకుండా జీవితం వాడకుండా ఉంటే అది ఆదర్శం ఉంటుంది. నేను ఉప్పు కారాలు తినకుండా ఉంటే వాళ్ళకి ఆదర్శం ఉంటుంది. నేను కనీసం 100% ఆచరించిన వాళ్ళు 10% అన్న ఆచరిస్తారు. నేను 10% ఆచరిస్తే వాళ్ళు 0% కూడా ఆచరించరు. కనుక గురువు నిలబడి మూత్రం పోస్తే శిష్యుడు పరిగెత్తుతూ పోస్తాడంట, మలయాళ స్వామి చెప్తారు, జంతువులాగా. అలాగే ఇక్కడ శిష్యుడు కొద్దిగానన్నా ఆచరిస్తాడు. కనుక ఈ కాలంలో గురువులని అనుసరిస్తుంటారు వాళ్ళు. కాబట్టి మా గురువుకి హెలికాప్టర్ ఉందంటే అబ్బో సన్యాసికే ఆ హెలికాప్టర్ ఉంటే నాకు ఉండొద్దా అని గృహస్థుడికి ఉంటాడు. మా గురువు కవిపీనమే కట్టుకొని ఉన్నాడయా అంటే మనం బట్టలన్నీ వేసుకుందాం అంటారు రమణ మహర్షిని. కనుకనే గురువులకు అక్కర లేకున్నా కొన్ని ఆదర్శంగా ఎందుకు చూపిస్తారయ్యా అంటే ఇది. ఆయన రాజభోగాలు అనుభవిస్తూ గురువు నెయ్యి లేనిది గురువుకు ముద్ద దిగదు, పెరుగు లేనిది మజ్జిగ లేనిది దిగదు, పాయసం లేనిది దిగదు, 16 రకాల భోజనం లేనిది ముద్ద దిగదు, ఏసీ రూమ్ లేనిది నడవదు. మరి మీరు మాత్రం సాదాసీదా జీవించండి, సింపుల్గా జీవించండి అంటే వింటారా వాళ్ళు? గురువు గారికి ఏది లేకున్నా నడవదయా మననేమో ఇట్లా అంటున్నారు అంటారు కదా. ప్రతిదీ ఆదర్శం చూపెట్టాలి, ప్రతిదీ ఇది చేయాలి. ఈ కాలమాన పరిస్థితిలో జనము పెరిగినరు, మనకు టైము వేస్ట్ చేసుకోకుండా నెలకొక రోజు దీక్షలు ఇస్తే మిగతా అప్పుడు తపస్సులో సాధన చేసుకోవచ్చు. ఇది ఆదర్శంగా ఉంటుంది, మన టైం వేస్ట్ కాదు. 100 మందికి 1000 మందికి ఒకటే గంట 4 గంటలు టైం ఇచ్చినా ఒకరికి కూడా 4 గంటల టైం ఇస్తాం. ఈ ఒక్కరికి ఇచ్చే 4 గంటల టైంలో 1000 మందికి మనం టైం ఇచ్చిన సద్వినియోగమైనట్టే సమయము. మిగతా రోజుల్లో మనకు సాధన చేసుకోనికి అవకాశం ఉంది. అదేదో పౌర్ణమి దినమే ఎందుకు పెట్టారంటే ఒక మంచి రోజు దీక్ష ఇస్తే మంచిది కదా. అమాస నుంచి అజ్ఞానం నుంచి స్టార్ట్ అయ్యి రోజు పాడ్యమి విద్య తదియ అని చంద్రుడు ఒక్కొక్క కళ పెంచుకుంటూ పోయి పున్నన్నాడు 16 కళలతో వెలిగినట్టు అమాస అజ్ఞానంలో చీకటిలో స్టార్ట్ చేసి చంద్రుడు ఒక్కొక్క కళ పెరిగినట్టు మనం కూడా దినదినం సాధన ఒక్కొక్క రోజు పెంచుకుంటూ 16 కళలతో పూర్ణ చంద్రుడు వెలిగినట్టు పూర్ణ జ్ఞానం రావాలని మంచి పుణ్యమైన దినము పున్నమి రోజు, పౌర్ణమి రోజు ఒక పర్వదినం ఇస్తే మంచిది కదా అని ఆ రోజు పౌర్ణమి రోజు పెట్టుకోవడం. నెలకు ఒక రోజు దీక్ష ఇస్తే మిగతా రోజులో మనం సాధన ఉండడానికి కేఎంసీ ఛానల్కి ఒక రోజు వర్క్ చేయడం, దీక్షలు ఒక రోజు ఇస్తే మిగతా రోజుల్లో మనకు కావాల్సినంత సమయం సాధన చేసుకోనికి అవకాశం ఉంటుంది. దీనికనే ఒక అందరికీ సామూహిక దీక్షలు అనేది ఇవ్వండి. ఎవరికి వాళ్ళు ఏం చేయాలంటే ఉపదేశం అన్నా దీక్ష అన్నా క్లాస్ అన్నా ఒకటే. చాలామంది అన్నట్టు ఉపదేశం అంటే లోపలికి పిలిచి చెవుల మంత్రం చెప్తారేమో అని భ్రమపడుతున్నారు. ఉపదేశం అన్నా క్లాస్ అన్నా దీక్ష అన్నా ఒకటే. అంటే ఇవ్వబడడం దీక్ష. ఉపదేశము అంటే ఆ యొక్క బ్రహ్మోపదేశము, ఆ యొక్క పరబ్రహ్మని గురించి బోధించడము, జీవాత్మ పరమాత్మల వివరణ చెప్పి ఆ జీవాత్మ నువ్వు పరమాత్మవే అయి ఉన్నావు, నువ్వు జీవాత్మ స్వరూపం కాదు, నువ్వు బ్రహ్మస్వరూపమే, తత్తుతమసి, నువ్వు ఆ పరమాత్మ స్వరూపమే అయి ఉన్నావు అని శిష్యుడికి ఉపదేశం చేసి ఆ పరమాత్మని మరి ఎట్లా అనుభూతి పొందాలి, భూమిలో నీళ్లు ఉన్నాయి మరి దాన్ని బయటికి బోరేసి తెచ్చుకోవాలి, ఎట్లా ఆ బోరేయడమే క్రియాయోగం. అప్పుడు నీళ్లు బయటకు వస్తాయి. నీవు పరమాత్మనే అయి ఉన్నావు అంటే అహం బ్రహ్మాస్మి అంటే తిరిగితే సరిపోదు. ఆ లోపల ఉండే పరమాత్మని అనుభూతి చెందాలంటే సాధన చేయాలి. పెరుగులో వెన్న ఉందంటే సరిపోదు, దాన్ని చిలికే పద్ధతి నేర్పాలి. ఆ చిలికినప్పుడు అవి వెన్న వస్తుంది. అలాగే వారికి
నీవు పరమాత్మ స్వరూపమే అయినావు, నీలోన పరమాత్ముడే ఉన్నాడు, సర్వజీవుల్లో పరమాత్ముడే ఉన్నాడు, నీలోన పరమాత్మని అనుభూతి పొందితే సర్వజీవుల్లో పరమాత్మని అనుభూతి పొందుతావని శిష్యుడికి చెప్పినా నమ్మకం కుదరదు. అప్పుడు నీవు దృఢంగా రావాలంటే వేదాంత విచారణ, ప్రాణాయామ అభ్యాసం, ధ్యానాభ్యాసం ఇలా చెయ్యి అని ఆ ఉపదేశాన్ని ఇచ్చి చెప్పినప్పుడు ఆ సాధన చేయగా తనలో పరమాత్మని అనుభూతి చెంది ప్రతి జీవిలో ఇదే పరమాత్మ ఉంది కదా అని సమభావం, సమదృష్టి వస్తుంది. భేదభావం వదిలి బ్రహ్మభావంలో ఉంటాడు. కనుక ఆ భేదభావం అజ్ఞానము, అభేద దృష్టి జ్ఞానం, భేద దృష్టి అజ్ఞానం. కనుక ఆ అభేద దృష్టిలో భేదం లేని దృష్టి అతనికి కలుగుతుంది. అది ఎవరికి వాళ్ళు నాకే గురువు దీక్ష ఇస్తున్నాడు, నాకొక్కడికే ఇస్తున్నాడు, ప్రాణాయామ అభ్యాసము, ధ్యానాభ్యాసము, జపాభ్యాసము, ధ్యానాభ్యాసము, విచారణాభ్యాసం నాకొక్కడికే చెప్తున్నారని కళ్ళు మూసుకొని అంతర్ముఖమై విని ఎవరికి వాళ్ళు నాకే ఒక్కడికే ఉపదేశం చేస్తున్నాడు, ఒక్కడికే దీక్ష ఇస్తున్నారు అనేది భావించాలి. ఇప్పుడు చాలా కాలంలో కూడా కొన్ని పరంపరలో గురువులు మంత్రోపదేశం ఇస్తారు. వాళ్ళు కూడా మైకులో చెప్పి ఎవరికి వాళ్ళు గురువు నాకొక్కడికే చెప్తున్నాడు అనుకొని, నాకొక్కరికే మంత్రం ఉపదేశం చేస్తున్నాడు అనుకోండి అని కళ్ళు మూసుకొని వినండి అని మైకులో 1000 మందికి 2000 మందికి ఒకేసారి ఇస్తున్నారు పెద్ద పెద్ద గురూజీలు కూడా. ఇప్పుడు కాలమాన పరిస్థితిని బట్టి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ట్రైన్లు, బస్సులు మా తాతలు ఎక్కలేదు, హెలికాప్టర్ ఎక్కలేదు మా తాత, మేము ఎక్కము విమానాన్ని, ఫ్లైట్ మేము ఎక్కమంటే కుదరదు కదా. కాలమాన పరిస్థితుల్లో మనం పాస్ట్ యుగంలో ఇట్లా పాస్ట్గా వెళ్తుండాలి. ఎవరికి వాళ్ళు నాకే దీక్ష ఇస్తున్నాడని విని నాకొక్కరికే ఈరోజు దీక్ష ఇస్తున్నారని భావన చేసి అది విన్న తర్వాత ఇంటికి వెళ్ళి తీవ్ర ఋషులంత వైరాగ్యం కలిగి ఋషులంత సాధన చేసి గురువులంత వైరాగ్యం కలిగి గురువులంత సాధన చేస్తే మీరు కూడా గురువుల స్థితిని అందుకుంటారు, పరిపూర్ణులైతారు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం